మేడం గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు సెక్షన్ వచ్చేసి అండర్ ఐ సిరం, స్కిన్ ఫార్ములా 9 అండర్ ఐ సిరం అనమాట. ఈ సిరం యూజెస్ గురించి ఎలా వాడాలని దాని గురించి, దీనికి ఎలా యూజ్ అవుతుంది, దేనికి యూజ్ అవుతుంది దాని గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ పిక్చర్ లో అండర్ ఐ డార్క్ సర్కిల్స్, ఫఫీ ఐస్ అండ్ క్రాస్ ఫీట్, ఎలాంటి వారికి ఈ అండర్ ఐ సిరం అనేది యూజ్ అవుతుంది. అండర్ ఐ డార్క్ సర్కిల్ అంటే కంటి కింద నల్లటి వలయాలు అనేవి ఏర్పడతా ఉంటాయి. అలాంటి వాటికి ప్లస్ పఫీ ఐస్ అంటే ఎవరికైతే కంటి కింద ఒక రకమైన ముడతలు ముడతలుగా ఉంటుందో అలాంటి వారికి స్కిన్ అనేది పఫినెస్ అనేది థిన్ గా అయిపోయి, కొంతమందికి ఏంటంటే థిన్ అంటే పల్చగా అయిపోతూ ఉంటుంది, వీక్ గా అయిపోతుంది. ఎక్కడంటే కళ్ళ క్రింద వీక్ గా అయిపోయి దాని వలన ఏమవుతుందంటే పైన ఉన్న కనురెప్ప కింద ఉన్న కనురెప్ప మీద పడిపోయి ఆ కింద వీక్ అయిపోవటం వలన అలాంటి ప్రాబ్లమ్స్ అనే వాళ్ళకి. నెక్స్ట్ క్రాస్ ఫీట్ అంటే పై కార్నర్లో ఏదైతే ఉందో ఐ కార్నర్లో దాని దగ్గర ముడతలు అనేది ఏర్పడటం వలన దానిని క్రాస్ ఫీట్ అంటారు లీడర్స్. సో నెక్స్ట్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్, పఫీ ఐస్ అండ్ క్రాస్ ఫీట్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి అండర్ ఐ సిరం యూజ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి పఫీ ఐస్. పఫీ ఐస్ అండర్ ద ఐస్ అంటే మనం ఇందాక ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం ఏమని. పఫీ ఐస్ అంటే ఎవరికైతే కంటి క్రింద ఒక రకమైన ముడతలుగా ఉంటుందో దానిని మనం పఫీ ఐస్ అంటాం అనమాట. నెక్స్ట్ డార్కింగ్ అరౌండ్ ద ఐస్, ఐస్ చుట్టుప్రక్కల ఏదైతే ఉంటుందో ఆ స్కిన్ ని డార్క్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ హైపర్ పిగ్మెంటేషన్, చాలా మందికి ఐస్ దగ్గర నల్ల మంగు మచ్చలు ఏర్పడతాయి. నెక్స్ట్ వ్రింకిల్స్ అండ్ ఫైలైన్స్, ఐస్ క్రింద ముడతలు లైన్ గా ఏర్పడతా ఉంటుందో అలాంటి వారి కోసం అని చెప్పి ఈ అండర్ ఐ సిరం అనేది యూజ్ అవుతుంది. సో ఈ అండర్ ఐ సిరం డార్క్ సర్కిల్స్ అండ్ పఫీ ఐస్ అండ్ క్రాస్ ఫీట్ ఎలా వస్తుంది మనం చూద్దాం. కాసెస్ ఇక్కడ చూడండి, లాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఎస్పెషల్లీ ఐరన్. ఐరన్ స్త్రీలో చాలా మందికి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎవరికైతే ఐరన్ అనేది తక్కువగా ఉంటుందో అలాంటి వారి యొక్క న్యూట్రిషన్స్ లెవెల్స్ డౌన్ అవుతాయి అన్నమాట. సో అలాంటి వారికి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ స్లీప్ డిజార్డర్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ స్లీప్. చాలా మందికి నిద్ర అనేది లేకపోవడం వలన, నిద్ర సరిగా పట్టకపోవడం, చాలా మందికి లేట్ గా నిద్రపోవటం అనే ప్రాబ్లమ్స్ వలన కూడా ఇలా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏజ్ కాసెస్ థిన్నింగ్ ఆఫ్ స్కిన్, అంటే చాలా మందికి ఏజ్ పెరగటం వలన స్కిన్ అనేది పలుచబడటం, థిన్నింగ్ అంటే పలుచబడటం వలన కూడా ఈ స్లీప్ డిజార్డర్స్ కాసెస్ వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎలర్జీస్ అండ్ సెరిటైన్ మెడికేషన్ కెన్ కాసెస్ డార్క్ సర్కిల్ అండర్ ఐస్. ఏం జరుగుతుందంటే కొంతమందికి ఎలర్జీస్ కానీ మెడికేషన్స్ వలన డార్క్ సర్కిల్ అంటే మెడిసిన్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ కంటి కింద ఫామ్ అయిపోయే ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ దీనికి బెటర్ సొల్యూషన్ ఏంటంటే స్కిన్ ఫార్ములా 9 లోని అండర్ ఐ సిరం. సో దేనికంటే యాంటీ వ్రింకిల్ అండ్ ఫిమ్మింగ్ సిరం. ఇది ఏం చేస్తుందంటే మన కంటి క్రింద వలయాలను తగ్గించడం కోసం, వాటిని సరిచేయటం కోసం ఈ సిరం ని తయారు చేస్తారు లీడర్స్. సో ఇది దేనికి యూజ్ అవుతుందంటే చూద్దాం. యూజ్ఫుల్ డార్క్ సర్కిల్స్ అండ్ అండర్ ఐ సిరం, కంటి క్రింద ఉన్న నల్లటి వలయాలు ఇది యూజ్ అవుతుంది.
నెక్స్ట్ పిగ్మెంటేషన్ అండ్ ద ఐస్, నల్ల మంగుమచ్చలు ఏదైతే మన కంటి కింద ఫామ్ అవుతాయో వాటికి. నెక్స్ట్ ఫఫినెస్ అండర్ ఐస్, కంటి కింద చర్మం అనేది పలుచుబడిపోయి ఎవరికైతే వీక్ అయిపోతుందో అలాంటి వారి కోసము. నెక్స్ట్ వ్రింకిల్స్ అండ్ క్రాస్ ఫీట్, కంటి కార్నర్ లో, అంటే పిక్చర్ లో తను చూపిస్తుంది చూడండి, ఆ కంటి కార్నర్ లో ఉన్న స్కిన్ అనేది ముడతలు పడిపోవటం, వీక్ అయిపోవటం జరుగుతుంటుంది. అలాంటి వారి కోసం ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ దీనిలో క్యూ ఫీచర్స్ ఏంటో చూద్దాం. హెల్ప్ టు స్మూత్ విజిబుల్ ఫైర్ లైన్స్, ఏదైతే మన కంటి కింద కనిపించే ఆ ఫైవ్ లైన్స్ ని స్మూతెన్ చేయటానికి, క్రాస్ ఫిట్ అరౌండ్ ద ఐస్ రెడ్యూస్ చేయటానికి, అరౌండ్ ద ఐస్ ఏదైతే క్రాస్ ఫిట్ మనం మాట్లాడుకున్నాం కదా, ముడతలు తగ్గించడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ హెల్ప్ టు ఇంప్రూవ్ స్కిన్ టోన్, స్కిన్ టోన్ ని ఇంప్రూవ్ చేయటానికి యూజ్ అవుతుంది. స్కిన్ టోన్ అండర్ ఐస్ దగ్గర అరౌండ్ గా ఉంటుంది కదా, ఆ స్కిన్ యొక్క టోన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో రెడ్యూసింగ్ యాక్సెసిస్ పఫినెస్ అండ్ బూస్టింగ్ న్యాచురల్ కొలాజన్ ప్రొటెక్షన్, ఏదైతే థిన్ లేయర్ ఉందో ఆ థిన్ గా ఉండటాన్ని థిన్లెస్ గా చేస్తుంది. స్కిన్ యొక్క స్ట్రెచర్ ని థిన్ గా చేసి ఆ పఫినెస్ ని తగ్గిస్తుంది. స్కిన్ ఏదైతే న్యాచురల్ గా కొలాజన్ ని ప్రొడ్యూస్ చేసుకోవాలో అలాంటి ప్రాసెస్ ని ఇది బూస్టింగ్ చేస్తుంది అన్నమాట. సో దానివల్ల కొలాజన్ అనేది ఏర్పడటం జరుగుతుంది. నెక్స్ట్ ద లైట్ వెయిట్ స్ట్రెచర్ ఈజీలీ అబ్జర్వ్ ఇన్ టు ద స్కిన్ ఫర్ ఇన్స్టెంట్ ప్రొటెక్షన్, లివింగ్ ద ఐస్ లుకింగ్ బ్రైట్నెంట్ అండ్ యూత్ఫుల్. మన ఐస్ బ్రైట్ గా యూత్ఫుల్ గా కనిపించడానికి, ఏదైతే ఐస్ అనేది పర్ఫెక్ట్ గా నీట్ గా కనిపించడానికి ఈ క్రీమ్ అనేది యూజ్ అవుతుంది. తొందరగా మన ఐస్ చుట్టుప్రక్కల ఉన్న చర్మానికి అబ్జర్వ్ అవుతుంది. సో వేరే క్రీమ్ కంటే ఈ క్రీమ్ ఎందుకు యూజ్ చేయాలంటే, ఐస్ దగ్గర వేరే క్రీమ్ యూజ్ చేయటం వలన ఏదైతే మన ఐస్ అనేవి సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని యూజ్ చేయకూడదు. దీన్ని యూజ్ చేయటం, దీన్ని ఓన్లీ అండర్ ఐస్ సిరమే యూజ్ చేయాలి. సో ఇది హార్ష్ గా కాకుండా ఏదైతే ఐస్ కి నేచురల్ గా తయారు చేయబడుతుంది కాబట్టి ఐస్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన ఐస్ చుట్టూ ఏదైతే ప్రాబ్లం ఉందో దానిని ఇది రెడ్యూస్ చేస్తుంది లీడర్స్. సో నెక్స్ట్ దీని యొక్క కీ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. అరాటి చోక్లీ లీఫ్ పెప్రైడ్స్. ఈ అరాటి చోక్లీ లీఫ్ పెప్రైడ్స్ ఏం చేస్తాయంటే కాంట్రాక్ట్ చేస్తాయి. కాంట్రాక్ట్ ఏం చేస్తుందంటే లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, మనకి స్కిన్ లోకి ఏదైతే ఎలాస్టిసిటీ, స్కిన్ యొక్క ఎలాస్టిసిటీ అంటే సాగే గుణం అనేది ఇది పెంచుతుంది. సో డ్రైనెస్ ఎవరికైతే ఉంటుందో దానిని తగ్గిస్తుంది అండ్ హైడ్రేషన్ ని పెంచుతుంది. డీపింగ్ ఆఫ్ రింకిల్ కాసి డ్యూ టు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, ఎవరికైతే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్డ్ వలన ఎలాస్టిసిటీ వలన వ్రింకిల్స్ అనేది జరుగుతుంది, వ్రింకిల్స్ అనేవి ఉంటాయో ఇలాంటి ప్రాబ్లమ్స్ రెడ్యూస్ చేస్తుంది. లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ రెడ్యూస్ చేస్తుంది, మన స్కిన్ ని చక్కగా మృదువుగా తయారు చేస్తుంది. సో చర్మానికి మంచి మాయిశ్చరైజర్ అందిస్తుంది. ఇట్స్ రీస్టోర్ స్కిన్ హైడ్రేషన్, మాయిశ్చరైజర్ ని పెంచుతుంది. వాటర్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంప్రూవ్ లైన్స్, సాఫ్ట్ లెవెన్స్, అంటే మన స్కిన్ యొక్క ప్రాబ్లం ఉన్నదో దానిని రెడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో ఇది మన యొక్క వ్రింకిల్స్ ని, ముడతల్ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఛానల్ బ్రాక్ ఎక్స్ట్రాక్ట్, ఇది ఏం చేస్తుందంటే ఫ్రీ రాడికల్స్ ని తగ్గించి స్టిమ్యులేట్ ద
సింథసిస్ ఆఫ్ కొలాజన్. ఇది ఏం చేస్తుందంటే కొలాజన్ లెవెల్స్ ని పెంచి ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తుంది. ఇట్ ఇంప్రూవ్ స్కిన్ మాయిశ్చరైజేషన్, టోన్ అండ్ ఫేమ్నెస్. మన స్కిన్ యొక్క మాయిశ్చరైజర్ ని పెంచుతుంది, కలర్ ని పెంచుతుంది, చక్కగా మెరిసే గుణాన్ని ఇస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ కెఫిన్. ఇట్ రిఫ్రెష్, రీస్టోర్ లాస్ట్ రేడియన్స్ అండ్ రెడ్యూస్ పఫిలైన్స్ అండర్ ఐస్. ఇది ఏం చేస్తుందంటే మన కంటి కింద పఫినెస్ థిన్ లైన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేసి లాస్ అయిపోయిన రేడియన్స్ ని, మంచి గ్లోయింగ్ లుక్ ని మళ్ళీ మనకి తిరిగిస్తుంది. మళ్ళీ మన స్కిన్ యొక్క టోన్ ని రీఫ్రెష్ చేస్తుంది. సో నెక్స్ట్ మెడిటోరిన్, పెయిన్ బార్క్ ఎక్సెట్రాస్. ఇది ఏం చేస్తుందంటే ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేసి కొలాజన్ అండ్ ఎలాస్టిన్ ని స్కిన్ లో ఉండడాన్ని ఇంక్రీజ్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ టు మెయింటైన్ స్కిన్ మాయిశ్చరైజర్ అండ్ ఎలాసిటీ. ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్ లోని మాయిశ్చరైజర్ లెవెల్స్ ని పెంచుతుంది, ఎలాసిటీని పెంచుతుంది. దీనివల్ల మన స్కిన్ అనేది యంగ్ గా, ఒక మంచి గ్లోయింగ్ గా కనపడటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ హౌ టు యూజ్ అప్లై ఏ స్మాల్ అమౌంట్ ఆన్ క్లెన్జర్ స్కిన్. మనం ఏదైతే క్లెన్జింగ్ ఆయిల్ తో క్లెన్స్ చేసుకున్నామో మనం ఫేస్ మీద, దాని తర్వాత ఏం చెయ్యాలంటే ఎక్కడైతే ఐస్ ఏరియా ఉందో అరౌండ్ ఏరియా, మనకు కంటి చుట్టూ ఉన్న ఏరియాని మనం కొంచెం క్రీమ్ తీసుకొని, కొంచెమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. అండర్ ఐస్ లో, అవుటర్ కార్నర్స్ లో అండ్ ఐస్, ఇదేం చేయాలంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ గా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి జెంటిల్ గా. ఇది నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ జెంటిల్ స్ట్రోక్స్. చిన్న చిన్నగా సర్క్యులర్ మోషన్ లో, అంటే ఓన్లీ మన రింగ్ ఫింగర్ తోనే సర్క్యులర్, యాంటీ వైజ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ గా మనం దాన్ని స్మూత్ గా మెల్లగా అబ్జర్వ్ అయ్యేంత వరకు మసాజ్ చేయాలన్నమాట. నీట్ గా చేయాలి. కంటి లోపలికి పోకుండా చుట్టూ ఉన్న ఏరియా ఏదైతే ఉందో అండర్ ఐస్, అవుటర్ కార్నర్స్ యూజ్ చేయాలన్నమాట. వెన్ టు యూజ్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఫర్ బెస్ట్ రిజల్ట్ యూజ్ ట్వైస్ డైలీ. రోజుకి 2 సార్లు యూజ్ చేయాలి. ఫర్ బెటర్ రిజల్ట్ ఎస్పెషలీ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఎప్పుడైతే మనం పడుకునే ముందు దీన్ని ఎప్పుడు మనం ఏంటంటే నైట్ పడుకునే ముందు యూజ్ చేయాలన్నమాట. మార్నింగ్ బూస్ట్ స్కిన్స్ ఎబిలిటీ టు రీఛార్జ్ అండ్ రీహైడ్రేట్ డ్యూరింగ్ ద నైట్లీ రిపేర్ ప్రాసెస్. ఇది నైట్ టైం యూజ్ చేయటం వలన మన స్కిన్ ని రిపేర్ చేయడానికి ఓవర్ నైట్ ప్రాసెస్ అనేది చేస్తుందన్నమాట. సో దీనివల్ల ఏమిటంటే మన స్కిన్ అనేది త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అవాయిడ్ యూజింగ్ ఎనీథింగ్ ఆన్ ద సిరం. ఈ సిరం పైన ఏది యూజ్ చేయకూడదు. మనం ఇప్పుడు మన కంటి కింద రాసుకున్న క్రీమ్ పైన ఏ క్రీము యూజ్ చేయకూడదు. అది నైట్ క్రీమ్ అయినా, హైడ్రేషన్ క్రీమ్ అయినా, ఏ క్రీమ్ అయినా దాని మీద అనేది మనం అప్లై చేయకూడదు అనమాట. ఏదైనా సరే, హైడ్రేషన్ క్రీమ్ కానీ, నైట్ ఏజింగ్ క్రీమ్ కానీ, ఏదైనా వీటన్నిటిని వేరే ఏరియాస్ లో, ఓన్లీ వేరే ఏరియాస్ లోనే రాసుకోవాలన్నమాట. యూజింగ్ నైట్ క్రీమ్ లివింగ్ ద ఏరియాస్ అరౌండ్ ద ఐస్. నైట్ క్రీమ్ రాయాలనుకున్నా సరే, ఏదైతే అండర్ ఐస్ చుట్టూ ఉన్న ఏరియా ఉందో దాన్ని లీవ్ చేసి మిగిలిన ఏరియాలో నైట్ క్రీమ్ ని కానీ, హైడ్రేషన్ క్రీమ్ కానీ, మన ఇష్టం ఏ క్రీమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దాని మీద మాత్రం పెట్టకూడదు. ఇది మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఓన్లీ అండర్ ఐస్ సిరమే యూజ్ చేయాలి. ఐస్ చుట్టూ ఉన్న ప్రాంతంలోనే ఈ అండర్ ఐస్ సిరం మాత్రమే యూజ్ చేయాలి. ఇలా ఈ ప్రాసెస్ ని మనం కనుక చేసినట్లయితే విత్ ఇన్ మంత్స్ లో డార్క్ ఉన్న స్కిన్ నార్మల్ స్కిన్ కి తీసుకురావచ్చు లీడర్స్. నెక్స్ట్
దీని ఎంఆర్పి వచ్చేసరికి 1380 పడుతుంది. డిపి వచ్చేసరికి 970 పడుతుంది. పివి వచ్చేసరికి 32.37. ఈ అండర్ ఐ సీరం ఎవరికైతే సజెషన్ చేస్తామో వారికి మంచి బెటర్ రిజల్ట్ వస్తుంది. సో బయట చాలా మంది ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు చదువుకునే స్టూడెంట్స్ ఏ ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా నైట్ అవుట్స్ చేయటం వలన, స్లీపింగ్ లేకపోవటం వలన, టీవీ ఎక్కువ చూడటం వలన, మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయటం వలన కూడా ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేది వస్తుంటది అనమాట. అలాంటి వారికి రిఫర్ చేసినట్లయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇది ఎవరికి ఇవ్వాలంటే 20 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి మాత్రమే సజెషన్ చేయాలి. 20 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి సజెషన్ చేయకూడదు. డార్క్ సర్కిల్స్ కి బయట ఎన్నో ప్రొడక్ట్స్ వస్తున్నాయి. చాలా మంది చాలా వాడుతా ఉంటారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు డార్క్ సర్కిల్స్ కి. నేను 2-3కి కూడా ఇచ్చాను అనమాట. వాళ్ళు బయట ఏయో ప్రొడక్ట్స్ వాడారంట, దానికి రిజల్ట్ రాలేదు. మన ప్రొడక్ట్ వాడిన విత్ ఇన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ లోనే రిజల్ట్ వచ్చింది వాళ్ళకి. ఉన్న వాళ్ళకి సజెషన్ చేయకూడదు అనమాట. 20 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి డార్క్ సర్కిల్స్ బయట ఏవేవో వాడతారు, దానికి బదులు ఈ ప్రొడక్ట్ వాడటం వలన బెటర్ రిజల్ట్ ఉంటుంది. బయట ఏ ప్రొడక్ట్ బెటర్ రిజల్ట్ అనేది ఇవ్వదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.